ఇప్పుడు తాజాగా వీళ్ళందరూ మాట్లాడిన మాటలు చూస్తే మరి వీళ్ళందరూ నిజంగా భారతదేశమోళ్ళ లేకపోతే ఎవరనేది అర్థం కావట్లేదు. పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకులు ఆపరేషన్ సింధూర్ గురించి ఎగతాళి చేస్తూ మాట్లాడిన మాటలు. డొనాల్డ్ కో చుప్ కరావో, వార్నా ఇండియా మే మెక్డొనాల్డ్ కో బంద్ కరావో. ఇది దీపేందర్ సింగ్ కూడా. డొనాల్డ్ నోరన్నా మూయించు ట్రంప్ది, లేకపోతే మన దేశంలో ఉన్న మెక్డొనాల్డ్ని మూయించంట. అసలు మెక్డొనాల్డ్కి ట్రంప్కి ఏంటి సంబంధం అర్థం కావట్లేదు. ఇట్లాంటి వాడు ఒక ఎంపీ. మన దరిద్రానికి అది, మన దౌర్భాగ్యం అది. లేకపోతే గౌరవ్ గొగోయ్ ఎవరైతే అస్సాంని ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలని బంగ్లాదేశ్లో అక్కడికి వస్తే అడవిని కూడా రాసిచ్చినోడు ఈయనే. ఈయన గారు భారత వైమానిక దళం ఖచ్చితమైన దాడి ఎక్కడ జరిగింది అని ప్రశ్నిస్తున్నాడు. భారత్ జట్లు పాకిస్తాన్లోని లక్ష్యాలకి దగ్గరగా ఎందుకు ఎగరలేదు అంటే వీడికి ఏం తెలిసొచ్చు అని చెప్పి ఇట్లాంటి దరిద్రుడు. ఎగిరిందో లేదో వీడు వెళ్ళి చూసి వచ్చాడా, లేకపోతే ఆ ఇంట్లో ఏమైనా పడుకుని ఉన్నాడు అక్కడ ఉగ్రవాదుల ఇంట్లో. అట్లాగే మిస్సైల్ ఎక్కడి నుంచి వేయాలనేది చూడాలా, అది కరెక్ట్గా వెళ్ళిందా లేదా ఉండాలి. కరెక్ట్గా దిగింది కదా, కానీ అక్కడికి సరదాగా ఎందుకు వెళ్ళి రాలేదు, భోజనం ఎందుకు చేసి రాలేదు అనేటటువంటి దిక్కుమాల మాట ఏంటో అర్థం కాదు. అయితే ప్రణితీ షిండే పాకిస్తాన్ని సమర్థించడం ఒక ఎత్తు, ఆపరేషన్ సింధూర్ని ఎగతాళి చేస్తూ ఇదొక తమాషా అని వ్యాఖ్యానించడం అన్నది ఆవిడ దౌర్భాగ్యానికి సంబంధించినటువంటి అంశం. లేకపోతే సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన రామ్ శంకర్ రాజ్బర్ ఆపరేషన్ సాహిదాతో దునియాకో బఠానే క్యూమ్ గయే అన్నీ, అంటే అక్కడ బయటికి ఎందుకు చెప్పలేదంటే ఎట్ట చెప్తారు, బయటికి చెప్పడం కోసం యుద్ధం అనేటటువంటి చేసేది. లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ కళ్యాణ్ బెనర్జీ పాకిస్తాన్ పాలిత ఆజాద్ కాశ్మీర్ అని పిలుస్తాడు పాకిస్తాన్ కాశ్మీర్ని. దాన్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం మనం. దాన్ని ఆజాద్ కాశ్మీర్ అని పాకిస్తాన్ పిలిచిన పేరుతో పిలవడం ఈయన దరిద్రానికి సజీవ సాక్ష్యం. పోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్రాన్సిస్ జార్జ్ శాటిలైట్ పిక్చర్స్, విదేశీ నిఘా సంస్థలు మనం 3 రఫెల్స్, ఒక సుఖోయి 30 MKI అట్లాగే ఒక MiG-29 కోల్పోయి నిర్ధారించాయి. అన్నీ మన సొంత భూభాగంలోనే కూలిపోయాయి. ఇది పాకిస్తాన్ ISPR కాదు, ఇది కేరళ కాంగ్రెస్ ఎంపీకి సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్. ఇక్కడ అసలు విషయం ఏంటి, డమ్మీలను మనం పంపించాం, అవి కూలీ అని నమ్మింది. అది వాస్తవం ఏంటి అన్నటువంటి తెలుసు. బట్ ఇవన్నీ పాకిస్తాన్ మీడియాలో లైవ్లో వస్తాయి ఇట్లాంటివన్నీ కూడా. అట్లాగే రామ్ శంకర్ రాజ్బర్ సమాజ్వాదీ పార్టీ ఏప్రిల్ 22 దాడి తర్వాత 17 రోజుల తర్వాత ఆపరేషన్ ప్రారంభించబడింది. దేశం ఆపరేషన్ సింధూర్ కాదు, ఆపరేషన్ తందూర్ కోరుకుంది అంటూ పిచ్చ స్టేట్మెంట్, మ్యాగీల స్టేట్మెంట్ ఇస్తాడు ఈయన. అలాగే ఆజాద్ సమాజ్ పార్టీ చంద్రశేఖర్, ఇది కీలకమైన సమయం, భారత సైన్యం యొక్క చమర్ రెజిమెంట్ పునరుద్ధరించాలని నేను ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నా. ఇది ఈయన స్టేట్మెంట్. అంటే వీళ్ళకి నిజంగా దేశం పట్ల బాధ్యత ఉందా అంటే $1 మిలియన్ ప్రశ్న.